మంటలొస్తున్నాయి. ఏంటి విచిత్రం? తల్లి, ఏమైందమ్మా? నా వలన ఏం తప్పు జరిగింది? ఎందుకు నన్ను అడ్డుకుంటున్నావు? నాకు ప్రవేశం లేకుండా ఎందుకు చేస్తున్నావు? ఇదేదో హెచ్చరికలా ఉంది బేదా. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో వాయిదా వేయడం మంచిది. అవునత్తయ్య గారు, బాగా ఆలోచించుకోండి. మొండిగా ముందుకు వెళ్ళకండి. అమ్మవారి కృపకు పాత్రురాలైన మీరు ఇప్పుడు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అమ్మా, నీకేదైనా జరగరాంది జరిగితే మేము జీవితాంతం బాధపడాలి. దయచేసి ఇంక నువ్వు ముందడుగు వేయదు. అంటే ఇంకా నాకు ముక్కు పుడక ఇవ్వవా? అందుకునే అర్హత నీకు లేదు శౌర్య. నువ్వు నోర్మైరా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు అర్థమైంది కృష్ణ. ఇదంతా అత్తయ్య కావాలని నాటకం ఆడుతుంది. నిహారిక, అవును, ఇంతకాలం అవని అడ్డుపడింది, ఇప్పుడు అగ్ని అడ్డుపడుతుందని మీరంటున్నారు. నేను చెప్పింది నిజం నిహారిక. అబద్ధం. మీరు కావాలనే చేస్తున్నారు. కావాలని చేస్తే ముందెందుకు ఒప్పుకుంటుంది? మంచిదాన్ని అని అనిపించుకోవడానికి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఏమా, శ్రీకర్ గాడి కూతురికి ఇవ్వడానికే కదా ఈ డ్రామా అంతా? చెప్పమ్మా. రేయ్, ఎందుకు అలా అపార్థం చేసుకుంటున్నారు? అంత మభ్య పెట్టాల్సిన అవసరం వేదాకు లేదురా. నానా, ఇది 100% అన్యాయమే, మోసమే. మీరు కూడా ఇలా తయారయ్యారేంటి అత్తయ్య గారు? మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పింది నిజం. కావాలంటే మీలో ఎవరైనా ప్రయత్నం చేసి ముక్కు పుడకను బయటికి తీసుకురండి. నేను శౌర్యకి పెడతాను. బా, భలే తప్పించుకుంటున్నావమ్మా. ఇంక మీరు ఏమైనా అనుకోండ్రా, నేను సమాధానం చెప్పలేను. ముక్కు పొడికి ఇవ్వడానికే మీకు మనసు రావడం లేదు. ఇంకా ఆస్తి పంపకాలేం చేస్తారు? అటువంటి ఆశలు వదులుకోవడమే మంచిది. అమ్మా, నాకు అర్థమైంది. ఎంతైనా నీకు అవని అక్షయలంటేనే ఇష్టం. బయటికి మాత్రం ఇష్టం లేనట్టు నడుస్తున్నావు. రేయ్, ఇంక ఆపండ్రా. ఇంతకాలంగా జరగంది ఇప్పుడు ఎందుకు జరిగిందని వేద లోపల వేదం చెందుతుంటే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.